క్రికెట్లో భారత జట్టుకు గొప్ప చరిత్ర ఉంది. అన్ని ఫార్మాట్లలోనూ రాణించి టాప్ టీముల్లో ఒకటిగా కొనసాగుతోంది. భారత జట్టు టెస్టు క్రికెట్లో అడుగుపెట్టి ఇప్పటికే 92 ఏళ్లైంది. తాజాగా టీమిండియా జట్టు టెస్టు క్రికెట్లో రికార్డును నెలకొల్పనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా భారత జట్టు టెస్టు మ్యాచ్ ఆడుతోంది. ఇందులో భారత్ గెలిస్తే చారిత్రాత్మక విజయంగా నిలవనుంది. తాజాగా గురువారం ప్రారంభమైన బంగ్లాదేశ్ ఇండియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ ఈ నెల 23తో ముగియనుంది. 5 రోజుల పాటు సాగనుంది. బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ విజయం సాధిస్తే టెస్టు క్రికెట్లో రికార్డును నమోదు చేయనుంది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఓటముల కంటే ఎక్కువ విజయాలు నమోదు చేసిన జట్టుగా భారత్ అవతరిస్తుంది. కాగా 1932లో భారత జట్టు టెస్టు క్రికెట్ ఆడటం మొదలుపెట్టింది. అప్పుడు మొదటి మ్యాచ్ ఇంగ్లాండ్తో ఆడింది, కానీ అందులో ఓడిపోయింది. మళ్లీ 1952లో అంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్పై భారత్ తొలి విజయాన్ని అందుకుంది. ఆ చారిత్రాత్మక విజయాన్ని అప్పట్లో మద్రాసు స్టేడియం, అదే ఈ చిదంబరం స్టేడియం వేదికగానే నమోదు చేసింది. యాదృచ్ఛికంగా 92 ఏళ్ల తర్వాత తాజాగా బంగ్లాదేశ్తో ఆడుతున్న టెస్టు మ్యాచ్ కూడా చిదంబరం స్టేడియంలోనే జరుగుతోంది. ఈ తొలి టెస్టులో గెలిస్తే భారత్ రికార్డును క్రియేట్ చేయనుంది. 2009లో 100వ టెస్టు మ్యాచ్ను ఆడగా అందులో విజయాన్ని అందుకున్న భారత్ ఇప్పటి వరకు మొత్తం 579 టెస్టు క్రికెట్ మ్యాచ్లు ఆడింది. వీటిల్లో గెలుపోటములు సమానంగా ఉన్నాయి. అంటే 178 విజయాలు, 178 ఓటములు ఉన్నాయి. ఇక 222 మ్యాచ్లు డ్రా అవ్వగా ఒక్క మ్యాచ్ టైగా ముగిసింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్తో తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే టెస్ట్ క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదవుతుంది. అంతేకాదు అత్యధిక టెస్ట్ విజయాలు సాధించిన 4వ జట్టుగా టీమిండియా అవతరిస్తుంది. ఇక మరో 5 విజయాలు సాధిస్తే టెస్ట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన 3వ క్రికెట్ జట్టుగా భారత్ నిలవనుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో భారత జట్టు కెప్టెన్ బాధ్యతలను 36 మంది నిర్వర్తించారు. టీమిండియా మొదటి కెప్టెన్గా సీకే నాయుడు నుంచి ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ వరకు అందరూ సమర్థంగా జట్టును ముందుకు నడిపించారు. విజయాలను, ఎన్నో జ్ఞాపకాలను అందించారు. ఇక బంగ్లాదేశ్తో టెస్ట్ మ్యాచ్లో భారతే గెలుస్తుందని అభిమానులు ధీమాగా ఉన్నారు. గత రికార్డులు చూసినా కూడా టీమిండియాపై బంగ్లాకు మంచి రికార్డులు లేవు.